కానీ ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మోసపోయారు ప్రజలు. సో పార్లమెంట్ ఎన్నికల్లో మోసపోవద్దు, ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించాలి, పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలంటున్నారు. ఎట్లా చూస్తారు మరి? ఇక్కడి నుంచి వస్తున్నావు, నిజంగా మోసపోయారట. ఏ రూట్లో వచ్చినావు? నేను ఇట్లే వచ్చినా, మన బీఆర్ఎస్ గెలిపియమని అడుగుతున్నాడు. ఎవరు అడిగిరండి? నాకు కన్ఫ్యూజ్ అయినా. బీఆర్ఎస్ లేదు, కేల్ కథం, దుకాన్ బంద్. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ లీడర్లు అందరినీ కేసీఆర్ తాకట్టు పెట్టిండు, బిడ్డను వదిలిపెట్టి నీకే. ఢిల్లీలో పోయి మాట్లాడుకొని వచ్చిండు, మేమేం చేయం, మేము అంతా దుకాన్ బంద్ చేస్తాం, మా నాయకులందరిని వదిలేస్తాం రోడ్డు మీద, మీరు పోయి తెచ్చుకోరు మీ పార్టీలకని. ఇవాళ బీఫామ్లు కూడా వెనకకి ఎందుకు ఇస్తారు అనుకుంటున్నావు? వాళ్ళకి బీఫామ్ ఇచ్చేటప్పుడు ఒక కమిట్మెంట్ ఇస్తారు, బీఫామ్ ఇచ్చినాక నాకు సంబంధం లేదంటారు, మాకు ఈ బీఫామ్ వద్దంటారు, మీ ఇష్టం పోరు అంటారు వీళ్ళు. కింద గ్రామ పార్టీలల్లో మండల స్థాయిలలో కార్యకర్తలు ఉక్కిరి బిక్కిరి అవుతారు, ఏంది పార్టీ పరిస్థితి ఇట్లా అయిందని. వీళ్ళే కావాలని వీళ్ళకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లో వీళ్ళని జైల్లో పాలు చేశారన్న భయము, బిడ్డను జైలుకు పంపించారు వెనకకు తెచ్చుకోనికి. వీళ్ళంతలో వీళ్ళే పార్టీని నిర్వీర్యం చేసి బీజేపీలకు పంపించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రజలు అర్థం చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటారా? కాంగ్రెస్ విలీనం కాదు, విలీనం అయితే ఓపెన్ స్కూలేనే. విలీనం కాకుండా చిన్నగా బస్తకు పొక్క పెట్టిర్రు గింజలు ఎరుకోమని. మీరేమో ఇట్లా అంటారు, వాళ్ళేమో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బీజేపీలో చేరే మొదటి వ్యక్తి అంటారు. ఇక మరి ఎట్లా చూడాలి దీన్ని? మీరు ఒకటే పని, ఇక కెమెరా నా కాడ పెట్టే బదులు ఊళ్ళకి పోయి కనుక్కోర్రి ఎవరిని, జెడ్పీటీసీలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, బీఆర్ఎస్ వాళ్ళను, ఏం బాబు ఎటు పోతున్నావు అని నన్ను అడిగినావు అనుకో, నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి నేను ఏది చెప్పినా నీకు కాంట్రవర్సీ ఉంటుంది, కాంట్రడిక్ట్ అవుతుంది. నువ్వు సింపుల్ గా నువ్వు మీడియా అనకు, ఇది అంతా పెడితే ముచ్చట వేరే చెప్తారు. ఈ కెమెరాలు గిమరాలు పెట్టకుండా ఈ తీసేసి నువ్వే 2 నిమిషాలు పోయిరా, పెన్లో పెట్టుకో కెమెరా, పెట్టుకొని స్ట్రింగ్ ఆపరేషన్ చేయి. బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎవరు ప్రొవోక్ చేసి బీజేపీలకు పంపిస్తారు అనేది నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు. ఓపెన్ ఇవన్నీ పెట్టుకొని వస్తే వాళ్ళ బాస్ ఎవరో చూస్తారని చెప్పి, జనం కొడతారని చెప్పి వాడు నిజాలు చెప్పాడు. వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ లీడర్లకు దిక్కుదోచని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకే నువ్వు ఇక పెద్ద పెద్దోళ్ళ చిన్న గురించి మర్చిపో. మా దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు రెడీ కూడా రానికే, కానీ మేమేందంటే కొద్దిగా చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవద్దని, మా నాయకులు ఆల్రెడీ ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశాలు కోల్పోద్దని పెట్టుకుంటున్నాం, వాడు వద్దనుకుంటున్నాం. ఓకే, అంటే దాంతో పాటు ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తా ఉన్నాయి, అక్కడ క్యామ మల్లేష్ను పెట్టిండు బీఆర్ఎస్ అభ్యర్థి, ఓబీసీ బిడ్డ, బూర్నర్సాయ్ ఓబీసీ బిడ్డ. మీ ప్రధాన పోటీ ఎవరితో ఉంటుంది, బీజేపీ తోట బీఆర్ఎస్? అసలు ఎవరు ఏ పార్టీలో తెలుస్తలేదు కదా. బీఆర్ఎస్ లో గెలిచిన ఎంపీ బీజేపీలకు పోయిండు, కాంగ్రెస్ లో నిలబడ్డ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ లకు పోయిండు. సో అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఎవడు విడ్రా అవుతాడో తెలియని పరిస్థితి ఉంది. ఎప్పుడు మళ్ళీ ఈ బీఫామ్ తీసుకుని వెనకకిచ్చి మళ్ళీ ఆ బీఫామ్ తెచ్చుకుంటాడు. 25 దాకా వేచి చూద్దాం వీళ్ళంతా బర్రెలు ఉండరు. నాకు డౌట్, ఈ బర్రెలు ఉండరా వీళ్ళు. ఎందుకంటే ఈ బీఫామ్లు ఎప్పుడు ఎవరో ఎక్స్చేంజ్ ఉన్నట్టుంది. అదేదో ఉరుకుతప్పుడు ఆ కర్ర ఇస్తారు, ఇంకోళ్ళు ఉరుకుతారు కొద్ది దూరం, అట్లా ఉంది కథ. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.